రాష్ట్రంలో తిరుపతి నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దౌర్జన్యాలు, రౌడీయిజం, అవినీతి, భూ కబ్జాలు పెచ్చిమిరిపోయాయని స్థానిక ఎమ్మెల్యే చిత్తూరు సంస్కృతిని తిరుపతిలోకి తీసుకువచ్చి ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ నాయకులను రెచ్చగొట్టే స్థాయికి వెళ్తున్నారని, దీనిని అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కొన్ని కోట్ల విలువైన భూమి కార్పొరేటర్లు ముసుగులో, జనసేన ముసుగులో, టీడీపీ ముసుగులో అంటే కూటమి ముసుగులో దోసుకొని రాత్రి కబ్జాలకు పాల్పడుతూ ఈరోజు మన సాక్షి పేపర్లో నిలువెత్తు అద్దంలాగా ఏర్పడింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఈ అక్రమాలకి తావు లేకుండా కాబట్టి కూటమి వస్తానాడికి చేరి మేము ఎలా అయినా సంపాదించుకునేయాలి, మాకు వయసు కూడా పైబడిపోతున్నది, మేము అక్రమంగా సంపాదించుకుని సెటిల్ అవ్వాలి, ఇంక మమ్మల్ని ఎవరు చేర్చుకోరు, ఇంక ఏ పార్టీలో మమ్మల్ని నమ్మరు, తిరుపతి ప్రజలు కూడా చేదరించుకుంటున్నారు అనే దృష్టికి వాళ్ళు వచ్చి బరి తెగించి మరీ ఆ నాయకులు, కార్పొరేటర్లు ఈ విధంగా చేస్తడం చాలా దుర్మార్గతనం. 2024 ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత ఎవరైతే ఈ కార్పొరేటర్లని మేము కట్టడి చేసి పెట్టున్నామో వాళ్ళందరికీ కూడా రెక్కలు వచ్చాయి. మనం ఈ కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాలు చేయొచ్చు, అవినీతి కార్యకలాపాలకి పాల్పడచ్చు, విచ్చలవిడిగా డబ్బు సంపాదించవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు పార్టీని వీడి అందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఆ పక్కకు వెళ్ళడం కూడా జరిగింది. ఈరోజు చూస్తుంటే తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాసులు గారు నిజంగానే ఒక ధృతరాష్ట్ర పాలనని తిరుపతికి అందిస్తున్నారు. అంటే ఈ కార్పొరేటర్లు అందరూ కూడా చేస్తున్న చట్ట వ్యతిరేకమైన పనులన్నిటికీ కూడా ఆయన కళ్ళు మూసుకొని సమర్థిస్తూ వాళ్ళందరూ కూడా ఇట్లా రెచ్చిపోయే విధంగా అవకాశం ఇస్తున్నారు అనంటే ఇది పూర్తిగా ఎమ్మెల్యే గారి అసమర్థ పాలనే.